ఎన్నో డిగ్రీలు సంపాదించారు. దాదాపు డిగ్రీల్లో హాఫ్ సెంచరీ చేసిన ఘనత అంబేద్కర్ గారిది. డిగ్రీల్లో హాఫ్ సెంచరీ చేసిన ఘనత అంబేద్కర్. ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా, రాజకీయ నాయకుడు కావచ్చు, సామాన్య వ్యక్తి కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంపాదించిన డిగ్రీలు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సంపాదించలేదు. ఇది వాస్తవం. ఒక చిన్న సంఘటన చెప్తా. అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గురించి రెండు సంఘటనలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అవసరమైంది. మనకి రాజ్యాంగం అవసరం అయితే ఇక్కడున్న రాజకీయ నాయకులు, ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాలు పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేయండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి వచ్చి ఒక మాట చెప్పారు, మేము కాదు రాజ్యాంగాన్ని తయారు చేసేది, మీ దేశంలోనే ఒక మేధావి ఉన్నాడు, మీ దేశంలో ఒక మేధావి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళండి మీరు, అతను మీకు రాజ్యాంగాన్ని తయారు చేస్తాడని చెప్పి ఆ వ్యక్తి ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశం గుర్తించలేని ప్రతిభని విదేశాల వాళ్ళు గుర్తించి మన దేశానికి ఆ టాలెంట్ ని పరిచయం చేశారు. అదేవిధంగా ఇంకొక సంఘటన, ప్రపంచంలో అత్యంత మేధావులు అనేవాళ్ళు సుమారుగా ఒక 15 మంది ఉన్నారు. ఈ 15 మంది కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో మేధావులు కాదు, అత్యంత మేధావులు ఒక 15 మంది కలిస్తే వాళ్ళకు ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ లో భారతదేశం నుంచి ఒకే వ్యక్తి ఆ అసోసియేషన్ లో మెంబరు. ఆ వ్యక్తి ఎవరంటే బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అసోసియేషన్ కి ఒక అధికారం ఉంది. బ్రిటిష్, దయచేసి ఎవరు మాట్లాడద్దు, సైలెంట్ పిల్లలు రైట్. ఈ అసోసియేషన్ కి ఒక అధికారం ఉంది, ఒక ఫెసిలిటీ, ఒక అవకాశం ఉంది. ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ 15 మందిలో ఎవరిని కూడా ఎవరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా, హయ్యర్ అఫీషియల్స్ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా, ఏ ప్రభుత్వ అధికారి కానీ, ఏ పోలీస్ అధికారి కానీ ఈ 15 మందిలో ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మన దేశంలో స్వాతంత్రోద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో గాంధీ, నెహ్రూ వీళ్ళకన్నా కూడా అంబేద్కర్ గారు చాలా ఉద్యమాలు చేశాడు, వాళ్ళకన్నా ఎక్కువ చేశాడు. కానీ ఏ ఒక్క అధికారి కూడా, ఏ ఒక్క బ్రిటిష్ అధికారి కూడా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సాహసించలేదు, అవకాశం లేదు. ఒకే ఒక వ్యక్తి, ఒక పోలీస్ అధికారి ఒక సందర్భంలో అంబేద్కర్ గారిని అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేస్తే అంబేద్కర్ నీకు వారెంట్ ఉందా నన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పేసాను. వారెంట్ లేదు, అయినా అరెస్ట్ చేశాడు. తర్వాత ఈ విషయం బ్రిటిష్ అధికారులకు తెలిసింది, ప్రభుత్వాధికారులకు తెలిస్తే ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఈ 15 మంది అత్యంత మేధావుల అసోసియేషన్ లో ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడానికి వీలేదు, మా పర్మిషన్ లేకుండా, బ్రిటిష్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏ వ్యక్తి కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేసినందువల్ల అతని ఉద్యోగం పోయింది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న అంబేద్కర్ గారు, ప్రపంచంలో అత్యంత మేధావుల్లో ఒకరైన అంబేద్కర్ గారు మన దేశానికి కేవలం రాజ్యాంగం మాత్రమే రాయలేదు. ఈ రాజ్యాంగం రాయటం ద్వారా ఆయన మనకు ఎన్ని హక్కులు సమకూర్చాడో ఒక 5 నిమిషాలు చెప్తా. మనకి ఓటు హక్కు కావాలంటే ఓటు హక్కు ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక చర్చ జరిగింది. కొంతమంది ఏమన్నారంటే సమాజంలో అత్యున్నత వర్గాలకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని కొంతమంది అంటే, కొంతమంది ఏమో లేదు చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండాలని చెప్పేసి కొంతమంది అన్నారు. కొంతమంది లేదు ధనవంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి అని కొంతమంది అన్నారు. కానీ బిఆర్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాలని గట్టిగా వాదించాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కావాలి అని వాదించి దాన్ని సాధించిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చేసిన ఈ ప్రతిపాదనల వల్లే మనమందరం కూడా స్వేచ్ఛగా ఓటును వేయగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా,
అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా 8 గంటల పని విధానం అమలు పరిచింది కూడా అంబేద్కర్ గారే. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివిన తర్వాత వీటన్నిటిని సేకరించి వీటన్నిటిని మన రాజ్యం కూడా పొందుపరిచాడు. అందుకని అంబేద్కర్ గారికి ఒక బిరుదుంది, ప్రపంచ మేధావి. ప్రపంచ మేధావి అని అంటే తక్కువ గుర్తొచ్చే పేరు అంబేద్కర్ గారు. ఇంకెవరికి ఆ పేరు అబ్బదు కూడా, ఆ పేరు ఇంకా ఎవరి పేరు కూడా గుర్తు కాదు మనకి. అంతటి ప్రతిభావంతమైన అంబేద్కర్ గారిని ఈ రోజు మనం స్మరించుకోవటం చాలా సంతోషం. కేవలం అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి మాత్రమే ఆయనకి పూలదండలు వేసి ఏదో కొన్ని స్వీట్స్ పంచి 2 మాటలు చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవటం కాదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారని టీవీ డిబేట్ లో ఆయన ఎనాలిస్ట్ విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, అంబేద్కర్ గారి జయంతి రోజు వర్ధంతి రోజు పూలదండలు వేసి ఏదో స్వీట్స్ పంచుకోవడం కాదు, ఆయన ఎన్ని ఉన్నత ఆశయాలను నెలకొల్పాడు, ఆ ఆశయాలను కొనసాగించండి. మీరు మనందరూ కూడా కొనసాగించాలి ఆయన ఆశయాల్ని. ఎందుకంటే ఆయన డిగ్రీలు చదవడం గొప్ప కాదు, ప్రపంచంలో ఆయన చదివిన డిగ్రీలు ఎవరు చదవలేదు, కానీ అది గొప్ప కాదు ఆయనకి. సమాజంలో అత్యంత అట్టడుగు స్థాయి నుంచి తన యొక్క జీవితాన్ని కొనసాగించి ఈ డిగ్రీలు సాధించాడు. అదే ఆయన గొప్పతనం. కేవలం డబ్బులు ఉన్న వాళ్ళు డిగ్రీలు సాధిస్తారు, సమాజంలో ఉన్నత వర్గాలు బాగా ఎక్కువ చదువుతారు, కానీ అంటరాని వాడిగా పుట్టి అందరి చేత అవమానింపబడి కడు పేదరికాన్ని అనుభవించి ఈ డిగ్రీలు సాధించాడు. అదే ఆయన గొప్పతనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన ఆశయాల్ని ఆయన యొక్క జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క యువకుడు యువతి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఈ సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడండి, సమాజాన్ని జాగృతి చేయండి. ఇన్స్పిరేషన్, ఆయన మనకి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి ముఖ్యంగా ఆత్మాభిమానాన్ని చంపుకోవద్దు ఎవరు కూడా. అందుకే అంబేద్కర్ గారు ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా చాలా ఉద్యోగాలు వదిలేశాడు. ఆయనకి ఎక్కడైతే అవమానం ఉందో ఆ అవమానం ఉన్న చోట ఆయన ఉండలేదు. ఈ అవమానం పడ్డ చోట వీళ్ళతో నాకు పని లేదని చెప్పేసి బయటకు వచ్చి ఆయన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. అదే విధంగా మనకి స్ఫూర్తి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని, ఆయన జీవిత విధానాన్ని, ఆయన యొక్క ఆత్మాభిమానాన్ని మనం పుణికిపుచ్చుకొని ఆ ఆత్మాభిమానాన్ని కొనసాగించాలని, ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకకుండా